ఓయి, నిరంతరము సంతోషముగా నుండు. వేద మార్గమును అతిక్రమింపకు. శాస్త్రమును అనుసరించి ఏ కార్యములైనా ఆచరించు. వివాహము చేసుకుని గృహస్థర్మమునాచరించు. ప్రాణి హింసను మాను. సనాతన ధర్మమును పాటించు. సజ్జనులను సేవించు. సంధ్యావందనము మొదలైన నిత్య కర్మలను మానకు. ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండు. హరుని పూజించు. ఇతరుల అపరాధమును చెప్పకు. ఇతరుల వృద్ధిని చూచి విచారపడకు. పరస్త్రీలను తల్లివలే చూడు. చదివిన వేదములను మరువకు. అతిథుల నవమానించకు. పితృదినమున శ్రాద్ధమును మానకు. చాడీలను చెప్పకు. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలిస్తూ ఉండు. సిగ్గును విడిచి హరినామమును కీర్తించు. పెద్దలు చెప్పిన త్రిపుండ్రధారణము చేయి. రుద్రాక్షమాలను ధరించి రుద్ర సూక్తముతో శివుని అర్చించు. తులసిమాలను ధరించి తులసీదళములతో శ్రీ లక్ష్మీనారాయణ బిల్వపత్రములతో శివుని అర్చించు. హరిపాద తీర్థమును సేవించు. నివేదాన్నమును మాత్రమే భుజించు. యతిస్వరూపులను గౌరవించు. తల్లిదండ్రులను సేవించు. నియమములతో మంత్రానుష్ఠానము చేయి. కామ క్రోధాది శత్రువులను జయించు. మాఘ స్నానమును మాత్రం మానకు. మనస్సును అదుపులో ఉంచుకొను. చిత్తశుద్ధితో వ్రతాధికము ఆచరించు అని వీరవ్రతుడు బ్రాహ్మణునకు ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానాన్ని చెప్పాడు. బ్రాహ్మణుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించాడు. గురువు అనుమతి పొంది మరలా కాశీనగరానికి పోయాడు. గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించాడు. మాఘ స్నానమును ప్రతి సంవత్సరము చేస్తూ ఉన్నాడు. అనేక భోగములను పుత్ర పౌత్రులను పొంది సుఖముగా ఉన్నాడు. తరువాత మరణించి ముక్తి పొందాడు.